హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? డైలీ మనం యూస్ చేసే ఫోన్పే యాప్ ద్వారా మనం 10,000 రూపాయల నుంచి 15 లక్షల వరకు లోన్ అయితే మనం అప్లై చేసుకొని ఇన్స్టెంట్గా మన అకౌంట్లోకి అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి ఫోన్పే యాప్ ద్వారా మనం లోన్ ఎలా తీసుకోవాలి అనే వాటి గురించి మనమైతే క్లియర్ అండ్ కట్గా ప్రాసెసింగ్ మనమైతే ఈ వీడియోలో చూద్దాం. మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మనం వీడియోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఆఫ్లైన్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు మీరు ఎక్కడైనా లోన్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే కొన్ని విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, మనం ఎన్ని నెలలకు క్లోజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీరైతే తప్పకుండా తెలుసుకోవాలి. ఇక అదేవిధంగా మీరు తీసుకుంటూ ఏదైతే లోన్ ఉందో అది మీరు రీపేమెంట్ చేయగల క్యాపబిలిటీ మీకు ఉంటేనే మీరు లోన్కి అయితే అప్లై చేయాలి. అంతేగాని మీకు క్యాపబిలిటీ లేకుండా మీరు తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడేసేది ఉంటుందన్నమాట. నేను ఈ వీడియో చేయగల అసలు కారణం ఏంటంటే జస్ట్ మీకు ఫోన్పేలో కూడా మనం లోన్ తీసుకోవచ్చు అనే వాటి గురించి నేను ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రం నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది. నేను చెప్పాను చెప్పేసి మీరు లోన్ తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట, నేను చెప్పను కూడా. మీరేంటంటే మీకు అవసరం ఉంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఫ్రెండ్స్, మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉన్న ఫోన్పే యాప్ని మీరైతే ఓపెన్ చేయండి. మనకు ఓపెన్ చేసిన తర్వాత కాస్త డౌన్లోకి వచ్చినట్లయితే స్పాన్సర్ లింక్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటాయి. దానికి డౌన్లో మనకు బడ్డీ లోన్ అని చెప్పేసి మనకు సర్కిల్ లాగా ఒక యాప్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ యాప్ని మీరైతే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క ఫోన్పేలో మనం ఈ యొక్క లోన్కి అప్లై చేసే ముందుగా మనమైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పడుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, మనకు 11.99% మనకైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుందండి. తర్వాత మనకు ఈ యొక్క యాప్లో మనకైతే 10,000 రూపాయల నుంచి 15 లక్షల వరకు మనమైతే లోన్ అయితే అప్లై చేయవచ్చు. ఇక అదేవిధంగా 6 నెలల తర్వాత నుంచి మనకు 5 సంవత్సరాల వరకు మనమైతే ఈ యొక్క లోన్ మనమైతే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకు ఈ యొక్క ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయండి దీనికి. మనకు ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకు 0 to 5% 4% ఉంటుందండి మనకు. అంటే మనం సెలెక్ట్ చేసుకునే లోన్ అమౌంట్ బట్టి అనమాట. 15,000 అయితే ఎంత పర్సెంటేజ్ అని చెప్పేసి, తర్వాత 1,00,000 అయితే ఎంత అని చెప్పేసి మనకు అంటే మనం సెలెక్ట్ చేసుకునే అమౌంట్ని బట్టి మనకు పర్సెంటేజ్ ఉంటుంది. తర్వాత మనకు డాక్యుమెంటేషన్ అండి. మనకు దీనికి డాక్యుమెంటేషన్ వచ్చేసి మనకు పాన్ కార్డ్ అయితే ఉండాలి, తర్వాత ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. మనకంతా కూడా మనకు ఈ నామినేషన్ లాగా మనకు ఆన్లైన్లో ఈ డాక్యుమెంటేషన్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు బడ్డీ లోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరైతే డిలే చేయకుండా క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే అప్లై అండ్ గెట్ లోన్ అప్లోడ్ ఇన్స్టెంట్లీ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మన డౌన్లో మన యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మన యొక్క లోన్ అమౌంట్, పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అయితే వాళ్ళైతే అడుగుతారండి. ఇక్కడ మీరు స్టార్టింగ్లో మీ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఎంట్రీ చేసిన విత్ ఇన్ సెకండ్స్లోనే ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. 4 అంకెల ఓటీపీ. ఆ యొక్క 4 అంకెల ఓటీపీని మీరైతే ఇక్కడైతే ఎంట్రీ అయితే చేయాలి. తర్వాత లోన్ అమౌంట్ అండి, మీకు లోన్ అమౌంట్ అనేది ఎంత అవసరమో మీరైతే ఇక్కడైతే ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మన డౌన్లో పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అండి, మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క మెయిల్ ఐడి మీరైతే ఎంట్రీ చేసి డౌన్లో మనకు నెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ స్టెప్లో వాట్ టైప్ ఆఫ్ లోన్ అని చెప్పేసి మనకు అడుగుతారండి. అంటే మీకు పర్సనల్ లోన్ కావాలా, బిజినెస్ లోన్ కావాలని చెప్పేసి అడుగుతారు. మీకు పర్సనల్ లోన్ కావాలంటే పర్సనల్ లోన్ సెలెక్ట్ చేసుకోండి, బిజినెస్ లోన్ కావాలంటే మీరు బిజినెస్ లోన్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పర్సనల్ లోన్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మనకు సెకండ్ స్టెప్లో వాట్ ఈజ్ యువర్ ఎంప్లాయ్ టైప్ అని చెప్పేసి మనకు అడుగుతారండి. మీరు శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంట్ అని చెప్పేసి. ఫ్రెండ్స్, మీరు ఉద్యోగం చేసేవాళ్ళు అనుకోండి, మీరైతే శాలరీ మీద క్లిక్ చేసుకోండి. లేకపోతే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, మీరైతే సెల్ఫ్ ఎంప్లాయ్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ అయితే స్టూడెంట్ మీద క్లిక్ చేసుకోండి. అది మీరు క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో శాలరీని బ్యాంక్ అండి, తర్వాత శాలరీని క్యాష్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే మీకు అకౌంట్ మీరు పనిచేస్తున్నారు కదా, ఎక్కడ జాబ్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, అమౌంట్ అనేది బ్యాంకులో పడుతుంది లేదా డైరెక్ట్గా బై హ్యాండ్ తీసుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళైతే అడుగుతారు. మీరు నాకు డైరెక్ట్గా వస్తుంది కాబట్టి శాలరీని బ్యాంక్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు బై హ్యాండ్ ఇస్తే బై హ్యాండ్ మీరు క్లిక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్లో ఎంటర్ యువర్ వర్క్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ టైపు, కంపెనీ నేము, కంపెనీ అడ్రస్, పిన్ కోడ్, తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి అన్నీ కూడా మనం అయితే ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కంపెనీ టైప్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకు ప్రైవేట్ సెక్టారా, అది పబ్లిక్ సెక్టారా, గవర్నమెంట్ సెక్టారా అని చెప్పేసి మనకు చూపిస్తారండి. ఆల్మోస్ట్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా లోన్స్ తీసుకోరు. ఆల్మోస్ట్ ఏంటంటే మనలాగా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు మాత్రమే లోన్స్ దగ్గరకు వస్తూ ఉంటారు, ఎందుకంటే మనకు శాలరీ తక్కువ ఉంటుంది కాబట్టి.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రైవేట్ సెక్టర్ మనం క్లిక్ చేద్దాం. తర్వాత మనకు డౌన్లో కంపెనీ నేమ్ అండి, మీ యొక్క కంపెనీ ఏదైతే ఉందో మీ యొక్క కంపెనీ పేరు మీరైతే ఆ కంపెనీ పేరుని మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకు కంపెనీ అడ్రస్ పిన్ కోడ్ అండి, మీ యొక్క కంపెనీ అడ్రస్ పిన్ కోడ్ మీరైతే ఎంటర్ చేయాలి. తర్వాత మనకు డౌన్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో మీరు అక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలండి మీ యొక్క కంపెనీ. తర్వాత మీ యొక్క డిజిగ్నేషన్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ పేజ్లో ఎంటర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు ఒక పేజ్ మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ యొక్క లోన్ తీసుకోవాలంటే మనకు ఖచ్చితంగా 18 సంవత్సరాలను క్రాస్ అవ్వాలన్నమాట. 18 సంవత్సరాలు బిలో ఉన్నవారు ఇక లోన్కి అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. తర్వాత ఇక్కడ మన డౌన్లో జెండర్ అండి, మేలా ఫీమేలా, సో మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మన డౌన్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండి, సో మీరు గ్రాడ్యుయేషన్ చేశారా లేకపోతే 10th క్లాస్ ఆపేసారా ఇవన్నీ కూడా మనకు వీళ్ళు అడుగుతారన్నమాట, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఖచ్చితంగా మీరైతే ఎంటర్ చేయాలండి. పాన్ కార్డ్ లేకుండా మీరు లోన్కి అయితే అప్లై చేయలేరన్నమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఫస్ట్ నేమ్ మీకు లాస్ట్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్లో ఉన్న విధంగా మీరైతే ఎంట్రీ చేసి మీరైతే నెక్స్ట్ స్టెప్ మీరు క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ స్టెప్లో ఎంటర్ కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పేసి మనకు అడుగుతారండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సెల్ఫ్ ఓన్డా అంటే మీకు ఇల్లు మీకు హౌస్ వచ్చేసి రెంటెడ్ హౌసా సెల్ఫ్ ఓన్డ్ అని చెప్పేసి అడుగుతారన్నమాట. ఇది సెల్ఫ్ అయితే మీకు సెల్ఫ్ ఓన్డ్ క్లిక్ చేసుకుని, లేదా రెంట్ హౌస్ అయితే రెంట్ హౌస్ మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ యొక్క ఏరియా యొక్క పిన్ కోడ్ మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసినప్పుడు మీరైతే నెక్స్ట్ స్టెప్ మేము క్లిక్ చేయాలి. మనకు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ మనమైతే వచ్చేసామండి. మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు మంత్లీ ఇన్కమ్ అంటే మనం జాబ్ చేస్తామని పెట్టాం కదా సాలరీ అని చెప్పేసి పర్ మంత్ ఎంత వస్తుందని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. మీకు పర్ మంత్ ఎంత వస్తుంది 15,000 లేకపోతే 20,000, సో వాట్ ఎవర్ అనమాట, ఇలా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మీరు ఏంటంటే 15,000 ప్లస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క లోన్కి అయితే అప్లై చేయండి, అప్పుడు మాత్రమే మీకు అప్లోడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నేనైతే 20,000 సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు బ్యాంక్ ఏదైతే అది. తర్వాత ఇక్కడ మన డౌన్లో ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రెడిట్ కార్డు అని చెప్పేసి అడుగుతారండి. సో మీరు మీ క్రెడిట్ కార్డ్ కావాలంటే సో మీకు ఎస్ అని పెట్టండి, నాకు అక్కర్లేదు కాబట్టి నో అని పెట్టేశాను. ఇక మన డౌన్లోకి వచ్చేసి మీరు సబ్మిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్గా బడ్డీ లోన్ వాళ్ళకైతే వెళ్ళడమే జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. సో వాళ్ళు చేసిన తర్వాత కొంత వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ అయితే మాత్రం సో మీకైతే ఖచ్చితంగా ఇన్స్టెంట్గా లోన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే వ్యూవర్స్, ఈ వీడియోలో ప్రాసెసింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి గల అసలు కారణం ఏంటంటే మనం డైలీ యూజ్ చేసే ఫోన్పేలో కూడా మనం లోన్ తీసుకోవచ్చా అనే విషయం గురించి, అంటే ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రం నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది, గమనించగలరు. మీరు సరదాగా అయితే లోన్స్కి అయితే అప్లై చేయకండి. మీకు బయట ఎక్కడా కూడా లోన్ దొరకపోతేనే అప్పుడు మాత్రమే ఈ యొక్క యాప్స్ని మీరైతే అప్రోచ్ అయితే అవ్వండి అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నేనైతే మరో ఇన్స్టెంట్ లోన్ ఇచ్చే మంచి యాప్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.